ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇట్టి రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని చూడటము నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అట్టి రీతిగానే నా అనుదిన ప్రార్థనలో కూడా మీ నిమిత్తం నేను ప్రార్థన చేయనట్లుగా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తము ప్రార్థన చేస్తాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ సమయంలో మరొకసారి నీ పాదాల చెంతకు వస్తున్నాము. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, ఆశీర్వాదమునకు వారసులొకటికే మేము పిలువబడుతుంది కనుక నీవిచ్చు పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాకు ధారాళముగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వీడియో చూస్తూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి వారి అవసరతలు కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ మేలులు సమృద్ధిగా దయచేయండి, నీ దీవెనలు ఆకాశం నుండి సమృద్ధిగా కురిపించమని ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుచుండగా మీరే మాతో స్వయంగా మాట్లాడి హెచ్చరించి సరిచేసి నీ రక్షణలో మమ్మల్ని స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను మనము ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూస్తే అక్కడ ఒక సంఘటన మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ సంఘటన అని మనం ఆలోచిస్తే, దావీదు గొల్యాతు అనే ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి సంఘటన అక్కడ మనం చూడగలం. దావీదు బహుధైర్యవంతుడు. ఎందుచేత ఈ విషయం మనం చెప్పగలుగుతున్నామంటే, తను అడవిలో దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుని యొక్క మందను లేకపోతే ఆ గొర్రెలను కాచుకుంటూ ఉంటున్నప్పుడు, దేవుని నామాన్ని మహింపరుస్తూ గొర్రెలు కాస్తున్నప్పుడు అడవిలో తనకు ఎదురుపడినటువంటి సింహాన్ని చంపిన యోధుడు, ఎలుగుబంటిని చంపినటువంటి యోధుడు. అటువంటి యోధుడు ఒక రోజున ఫిలిస్తీయుడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఫిలిస్తీయుని పేరు గొల్యాతు. ఈ గొల్యాతు ఆరు మూరల జానడి ఎత్తు ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనము భౌతిక సంబంధమైనటువంటి ఈ స్టోరీని మనము ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలంటే, మన ఎదుటగా ఎటువంటి సమస్య, గొల్యాతు వంటి సమస్య ఎటువంటిదైనప్పటికీ కానీ, అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కానీ మనము దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవునిని బట్టి మనము ధైర్యం తెచ్చుకుని, మనకు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకుని, అది ఎర్ర సముద్రం లాంటి సమస్య అయినా, ఎరుకో గోడల లాంటి సమస్య అయినా, మనము కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి, మనము కలిగి ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని ఆ సమస్యతో ముందుకు సాగిపోవాలి. ఇక్కడ దావీదు అదే చేశాడు. మన విశ్వాసం ఎప్పుడు కూడా వాస్తవానికి పైగానే ఉండాలి తప్ప దాని క్రిందకు ఉండకూడదు. అంటే మన విశ్వాసము నిజానికంటే అధికంగానే ఉండాలి. ఎలా చెప్తారంటే దాన్ని ఎలా చెప్పాలంటే, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. వృద్ధాప్యంలో దేవుడు పిల్లలు ఇస్తానన్న దేవుణ్ణి నమ్మాడంతే. మనము కూడా అట్టి రీతిగానే మనం నమ్మవలసి ఉంది. మన కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి సమస్యను మనం చూడకూడదు. దావీదు తన కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి గొల్యాతును చూడలేదు. ఆ సమస్య నుంచి తప్పించే దేవుని వైపు చూశాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము తనకున్నటువంటి ఆ ప్రాబ్లం, ఆ సమస్యను చూసుకోలేదు. తనకు దేవుడు ఏదో రకంగా ఇవ్వగలడనే ఆ విశ్వాసంతోనే ముందుకు సాగిపోయాడు తప్ప దేవుడిని ఏనాడు కూడా ఆయన లేకపోతే అవిశ్వాసంగా ఆయన ఉండలేదు దేవుని పట్ల. కాబట్టి ఈ రోజున మనము మన విశ్వాసాన్ని మనం చూడాలి. మన విశ్వాసము ఎలా ఉండాలంటే వాస్తవానికి పైగా ఉండాలి. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నమాట. కాబట్టి ఇలాగ యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన గొల్యాతు దావీదును చూశాడు.
నువ్వు ఇంత లేవు నా మీదగా యుద్ధానికి వస్తున్నావు, నేను నరికి ఆకాశ జంతువులకి పక్షులకి ఎరగా వేస్తాను రామ్మన్నప్పుడు దావీదు నువ్వు ఎవరిని చూసుకుని వస్తున్నావు అన్నప్పుడు దావీదు అంటున్నాడు, నేను చూడండి 47 వచనంలో అంటాడు, ఇదిగో యెహోవా కత్తి చేతను ఈట చేతనైనను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవుడు భౌతిక సంబంధమైన ఆయుధాలతో రాడు, భౌతిక సంబంధమైన ఆయుధాలతో కొట్టడు. దేవుడు ఈట చేతనైనను ఖడ్గము చేతనైనను రక్షించేవాడు కాడని ఈరోజు మీరు తెలుసుకుంటారు. యుద్ధము ఎవరిదంటే అది దేవునిదే. మా పక్షాన యుద్ధము చేయవాడు ఆయనే. అందుకే అంటాడు, ఇదిగో నేను నీ పక్షాన ఉంటాను. పౌలు అంటాడు, యెహోవా మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి అనేవాడు ఎవడు కూడా ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీ పక్షాన ఉన్నాడా? దేవుడు అందరి పక్షాన ఉన్నాడు. నువ్వు దేవుని పట్ల విధేయత విశ్వాసము కలిగి ఎప్పుడైతే భక్తి భయము కలిగి ముందుకు సాగిపోతావో అప్పుడు నీ పక్షాన ఉంటాడు తప్ప దేవుడు అందరి పక్షాన ఉన్నాడు. నువ్వు పాపం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికేస్తూ ఆదివారం ఆరాధనకి తలస్నానం చేసి తెల్లని బట్టలు కట్టుకుని చేతిలో నల్లటి బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటే అది అమాయకత్వం, అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఈ రోజున దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు అన్నాడు. దేవుడు మనకు సహాయం చేయవాడు ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయకుడే. ఆయన సహాయము ఆశించి ఆయన పాదాల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాడు. కాబట్టి ఈ రోజున దావీదు యొక్క బలము ఎవరంటే అంత బలవంతుడైన అంటాడు, నా బలమా, నా కోట, నా శైలమా, నా దుర్గమా అని ఎందుకు పాటలు పాడుతున్నాడంటే దావీదు ఆయన బలము ఆయన శరీరాన్ని ఆధారం చేసుకునలేదు. దావీదు ఒకవేళ శారీరక సంబంధమైన భౌతికమైన బలం కలిగి ఉండొచ్చు, కానీ ఆయన వెనక ఉన్నటువంటి నిజమైన బలం ఏంటంటే ఆయన దేవుడే. ఈ రోజున మన వెనక ఎవరున్నారు? నీ వెనక మనుషులు ఉన్నారా? అదే దావీదు అంటాడు, మనుషులను ఆధారం చేసుకో. రాజులను నమ్ముకున్న కంటే మనుషులను నమ్ముకుంటుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? యుద్ధము కలిగినప్పుడు సమస్యను చూస్తున్నావా? యుద్ధం కలిగినప్పుడు మనుషులను ఆశ్రయిస్తున్నావా? ఎవరిని ఆశ్రయించు. జీవం గల దేవుని పక్షాన నీకు కలిగినటువంటి ఆ యొక్క కష్టాన్ని ఎదుర్కో. ఎదుర్కొని ఆ కష్టాన్ని నిలవబడి ఆ కష్టాన్ని ఎదిరించి దేవునికి సాక్షిగా నిలవబడి ఈ రోజున నీ కంటి ముందు ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య అన్నిటి కూడా దేవుడు పరిష్కారం చేయగలడు. కాకపోతే ఆయన పట్ల నువ్వు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోగలవా? దేవుడి మాటలు మన యొక్క వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విశ్వాసంతో నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో గొలియాతు వంటి సమస్యలు మా ప్రియుల జీవితాల్లో ఉన్నాయేమో అటువంటి ప్రతి సమస్యను కూడా ప్రభువా ఇదిగో మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. దావీదు ఎలాగైతే ప్రభువా చిన్నవాడైనప్పటికీ అంత పెద్దవాడైన గొలియాతు మీదకి ధైర్యంతో నీ అండ చూసుకుని ఎలాగైతే వెళ్ళాడో మేము కూడా నీ అండ చూసుకుని నీవే మాకు కొండ, నీవే మాకు అండగా ఉన్న కారణం చేత మిమ్ములను ప్రభువా ఆశ్రయముగా చేసుకుని మా పరిస్థితులు ఎలాగున్నా యుద్ధ పరిస్థితుల్లో మేము వెళ్ళిపోతున్నప్పటికీ కానీ ఆ యుద్ధ వాతావరణం నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని కాపాడండి. అటువంటి పరిస్థితులు మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి ధైర్యవంతులుగా మమ్మల్ని చేయండి. ఎందుకంటే యోధా గోత్రపు సింహం పిల్లలైనటువంటి మేము కూడా సింహము ఎలాగైతే ధైర్యముగా ఉంటుందో ధైర్యము గల సింహము వలె మేము కూడా ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి. ఎఫ్రాయిము పిరికి గుండగల గొవ్వ అయ్యాడట, అలాగ మేము అవ్వకుండా ప్రభువా ఇదిగో మేము నీ సన్నిధిలో ప్రభువా సింహము వలె ధైర్యంగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి. ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ.